మార్కెట్లో తక్కువ రిస్క్తో పాటు మంచి రాబడినందించే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనగా ఈటీఎఫ్స్ గురించి ఈరోజు మనం క్విక్గా తెలుసుకుందాం. ఇవి ఎలా పనిచేస్తాయంటే అచ్చం సాధారణ షేర్లలాగా ఎప్పుడైనా కొనుక్కునే వీలునిస్తూనే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒకేసారి అనేక కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మన రిస్క్ను అమాంతం తగ్గించే ఒక అద్భుతమైన ఆప్షన్ అండి. ఇక మొదటిది, ఇవి నిఫ్టీ 50 లాంటి మార్కెట్ ఇండెక్స్ను ఉన్నట్టుగా ఫాలో అవుతాయి. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్తో పెద్దగా పనేమీ లేకుండా ప్యాసివ్గా పనిచేస్తాయన్నమాట. పైగా స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉన్న టైంలో ఎప్పుడైనా సరే వీటిని మీరు సాధారణ షేర్లలాగానే చాలా ఈజీగా కొనొచ్చు లేదా వెంటనే అమ్మేయొచ్చు. రెండవది, అసలు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మెయిన్ లాభమేంటంటే వీటి నిర్వహణ ఖర్చు నిజంగా చాలా తక్కువ. దానికి తోడు సూపర్ డైవర్సిఫికేషన్ దొరుకుతోంది. మీ గోల్స్ని బట్టి మీరు గోల్డ్, ఈక్విటీ లేదా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్లను ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ పోర్ట్ఫోలియో ఎంతో పారదర్శకంగా ఉంటుంది. ఇక చివరిగా మనమెదుర్కొనే రిస్క్ అలాగే ట్యాక్స్ గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండోయ్. ఫండ్ రాబడికి మార్కెట్ రాబడికి మధ్య వచ్చే ఆ చిన్న తేడాను ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. అలాగే కొన్ని ఫండ్స్ను వెంటనే అమ్మాలనుకుంటే కొనేవాళ్లు దొరకకపోవచ్చు. దాన్నే లిక్విడిటీ రిస్క్ అంటారు. ఇది కాస్త చూసుకోవాలి. ఇక ట్యాక్స్ విషయానికొస్తే వీటి లాభాలపై మీరు ఎంతకాలం వాటిని అట్టిపెట్టుకున్నారు అనేదాన్ని బట్టి షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. సో చాలా తక్కువ ఖర్చుతో రిస్క్ను బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్తో పాటే మీ సంపదను కూడా స్మార్ట్గా పెంచుకోవడానికి ఈటీఎఫ్స్ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్.